గారి తీరుపై పోలీసు వాళ్ళు కొంచెం అరెస్ట్ చేశారు. మీరు ఎలా బాధపడుతున్నారు? ఏంది కథ అన్న? నిజంగా యాజ్ ఏ ఫ్యాన్ గా కాకపోయినప్పుడు కూడా నాకు నిజంగా ఒక తెలుగుడిగా నిజంగా ఒక నేషనల్ అవార్డు పొందిన ఒక వ్యక్తికి నిజంగా ఈరోజు ఈ రకంగా కక్షపూరితంగా ఈరోజు అరెస్ట్ చేయడం అనేది చాలా బాధ కలిగిందన్న. నువ్వు అన్నాను కదన్నా, నేను అనుకున్న స్టార్టింగ్ December 4th ప్రీమియర్ షో చేసినప్పుడు అల్లు అర్జున్ తను నిజంగా చీఫ్ గెస్ట్ వచ్చి సినిమా చూడ రష్మిక మందితో ఫ్యామిలీ సినిమా వస్తుంటే నిజంగా ఆ రోజు రేవతి ఒక అమ్మాయి చనిపోయింది. ఆ విషయం అల్లు అర్జున్ ఎప్పుడు తెలుసు? అప్పుడు ఏం తెలియదు. మార్నింగ్ December 5 తెలిసింది. తను నిజంగా ఆ రోజు చాలా సాఫ్ట్ గా రెస్పాండ్ అయ్యి అమ్మాయి చనిపోయింది, ఆ కుటుంబానికి 25 లక్షలు ఇస్తా, అది ఆ బాబును నిజంగా ఆ కుటుంబానికి ఆదుకుంటా అన్నప్పుడు ఓకే అన్న ఫీలింగ్ కలిగింది. అప్పుడు నిజంగా నాకు అనిపించింది, అరే ఈ రకంగా తప్పు జరిగింది అని ఫీలింగ్ వచ్చింది. నిజంగా ఆ రోజు ఏమంటున్నా తప్పు జరిగితే మీరు అరెస్ట్ చేస్తే కూడా అలా అరెస్ట్ ఏం చేయరు. చేస్తే సంధ్య థియేటర్ యాజమాన్యం చేస్తారు. ఎందుకంటే అంత పెద్ద స్టార్ నేషనల్ అవార్డు పొందిన వ్యక్తి వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ ఇవ్వాలి. నిజంగా వాళ్ళు ఆయన పర్మిషన్ తీసుకోవాలి. మేము అరెస్ట్ చేస్తే ఆయన ఇస్తాం అనుకున్నా. కానీ ఇలా సీన్ కట్ చేస్తే నిజంగా పాపం నిన్న ఢిల్లీలో సక్సెస్ పెట్టుకున్నా ఆయన. అసలు పాపం ఆయన ప్రశాంతంగా సక్సెస్ పెట్టుకోలేకపోతున్నాడు అల్లు. ఎందుకంటే నిన్న 1000 కోట్లు కొట్టింది. తెలుగులో సక్సెస్ పెట్టుకోదామన్న వాళ్ళకి బాధ ఉంది. రేవతి ఒక అమ్మ చనిపోయింది, సక్సెస్ పెట్టదని ఇప్పుడు పెట్టలేరు అన్న. జనం చెప్తున్నా పెట్టలే. ఇప్పుడు ఢిల్లీలో నిన్న ప్రోగ్రామ్ పెట్టారు. ఈ రోజు రెస్ట్ తీసుకుంటుంటే అకస్మాత్తుగా ఇంట్లోకి పోయి బెడ్రూమ్ లోకి పోయి అల్లాని తీసుకొని 12 గంటలు తీసుకుపోయారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకున్నారు. అక్కడ నుంచి గాంధీ తీసుకెళ్లారు. అక్కడ నుంచి నాంపల్లి కోడిస్తారు. అంటే 12 గంటల నుంచి మొదలైన నిజంగా 4 గంటల వరకు ఇదే ఇష్యూ అని ఉన్నాను కదన్నా. ఈ రోజు సీన్ కట్ చేస్తే 14 రిమాండ్ అంట. ఈ రోజు ఏ వారం అన్నా ఫ్రైడే, రేపు సాటర్డే సండే, రేపు పెట్టిన హాలిడే. అంటే కావాలని అల్లు అర్జున్ కేసులు ఇరికించాలని చూస్తారు. మొన్న ఒక మీ సక్సెస్ మీట్ అన్న అల్లు అర్జున్ ఏమన్నాడంటే తెలంగాణ సీఎం అని చెప్పడం మర్చిపోయాడు, పేరు మర్చిపోయాడు. వాటర్ తాగా అంటే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు అవునాడు కదా. నిజంగా చాలా మంది కామెంట్లు ఏమవుతుంది, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు రేవంత్ రెడ్డి కక్ష కట్టిండు. అదే నిజంగా చెప్తున్నా, ఇక రాజకీయానికి సినిమా సంబంధం ఏమన్నా? సినిమా అంటే ఏందన్నా చెప్తున్నా, వాళ్ళకి దొంగలు కాదన్న. సినిమా యాక్టర్స్ దొంగలు కాదు. వాళ్ళు రౌడీజం చేయరు, వాళ్ళు మర్డర్ చేయరు. వాళ్ళు తెచ్చిన సినిమా తీయడమే తెలుసు వాళ్ళకి. నిజంగా చెప్పాలంటే ఒక మంచి సినిమా చేయాలి, మంచిగా రెడీ కావాలి, ఒక మంచి అవుట్పుట్ ప్రజలకు అందాలి, ఒక ఎంటర్టైన్మెంట్ అక్కడ ఉంటుంది అవునాడు కదా. ఒక చెప్తాను నిజంగా చెప్తాను, బాధ అనిపించింది అంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు పుష్కరాలకి ఏంటన్నా 20 మంది చనిపోయారన్న. మన పేరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలేరు. ఇదే చిరంజీవి గారి ఇంద్ర సినిమా కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయి. చాలా మంది మంత్రుల మీటింగ్ వచ్చి జరిగినప్పుడు కూడా ఉన్నాయి. ఎందుకు పాపం అల్లు అర్జున్ టార్గెట్ చేశారు అంటారు. నిజంగా ఇదే చెప్తాను, చంద్రబాబు నాయుడు అయినప్పుడు ఎవరు అరెస్ట్ చేయలేరు. బింబిసార ప్రోగ్రామ్ నందమూరి తారక ఆయన శిల్పరాలను కొడితే ఆవిడ ఒకరు చనిపోయారు, అరెస్ట్ చేయలేరు అవునాడు కదా. సో నిజంగా చాలా బాధ కలిగింది. అంటే ఏదో 25 lakhs రూపీస్ ఇచ్చినప్పుడు కూడా ఎవరు స్పందించలేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు స్పందించారు? పైసలు తీసుకున్నారు కదా. అవును, ఇండియాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకటి ఎదుగుతుంటే ఎదగనియరు. నిజంగా వాడు ఎదుగుతున్నాడు రా బాబు, వాడు మన రికార్డులను వాడే కొట్టేస్తారేమో, ఆయనకి అలా నేషనల్ అవుతుంది, ఇంకా ఆస్కార్ కొట్టేస్తాం ఉద్దేశంతో ఎప్పుడు వస్తాను తెల్లారు. నిజం అప్పుడు నంద్యాలకు పోయినా మేము బాధపడ్డాను యాజ్ మెగా ఫ్యాన్ గా. ఎందుకు నేనే మీడియం చాలాసార్లు బాధపడి చెప్పిన, నేనే ఫ్యాన్ చెప్తున్నా నిజంగా అన్న పర్సన్ ఎంటుంటాం. యాజ్ మెగా ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్తున్నా, నీ ఎంట ఉంటాం ఫిక్స్ అయిపోయినా 100%. చూడన్నా ఒక ట్రోలింగ్ చేశారు, ఆ ట్రోలింగ్ చేస్తే 1000 కోట్లు చూపించడం. మీరు ఏకంగా అరెస్ట్ చేస్తారు, దేశానికి ప్రపంచం వెళ్ళి కూర్చున్నాడు. కాబట్టి నాకు అనిపించింది అన్న, దయచేసి ఇటువంటి తనపై నెగిటివిటీ వేయకండి. 20 లక్షలు ఇచ్చాను, 20 లక్షలు సరిపోదు అన్నాడు. నేను చెప్తాను, నేను అల్లు అర్జున్ కాలు మొక్కి 50 లక్షలు ఇప్పిస్తా, ఆ ప్రాణం తిరిగి తెచ్చిస్తారు. మీరు కామెంట్ ఎవడో కానీ చెప్తాను డబ్బులతో. అవునా నా అమ్మ చనిపోయింది, మనం ఏం చేయాలి అవునాడు కదా. నాకు చాలా బాధ కలిగింది. కానీ ఈరోజు వాళ్ళ భర్త చెప్తున్నాడు, మేము పోయినామో మా ఇష్టంగా పోయినామో చనిపోయింది, అల్లు అర్జున్ సార్ మాకు డబ్బులు ఇస్తున్నాడు, సో సార్ బాగుండాలని ఇప్పుడు తను విత్డ్రా చేసుకుంటా అంటున్నాడు. కావాలని నిజంగా కొన్ని తెలియని శక్తులు తన మీద దాడి కేసు పెడితేనే కదా తీసుకోవాలి. సో కేసు కూడా ఈయన తెలియదండి, ఈయన హాస్పిటల్ ఉన్నాడంట. నిజంగా ఎట్లా కేసు ఫైల్ అవ్వకుండా మనిషిని తీసుకెళ్తారు? ఇప్పుడు ఇందాక వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సంధ్య థియేటర్ ఒక రిలీజ్ చేశారు. మేము ఆల్రెడీ అల్లు అర్జున్ వస్తున్నాడని ఏసీపీకి ఇన్ఫార్మ్ చేసామన్నప్పుడు. నిజంగా దీని తప్పెవరు ఉన్నాను కాదన్నా. ఇప్పుడు సస్పెండ్ చేస్తే ఏసీపీని సస్పెండ్ చేయాలి, లేదా డిఎస్పీని సస్పెండ్ చేయాలి. సో అంతేగాని నిజంగా వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, క్లియర్ గా అనిపిస్తుంది. వాళ్ళు యాజమాన్యం ఆల్రెడీ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేసింది, అక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది. నిజంగా వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే తొక్కిసలాట ఎవరెవరైతే అమ్మాయిని తొక్కిరో వాళ్ళని అరెస్ట్ చేయాలి. కానీ సో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది కెమెరా పాయింట్ ఆఫ్ లో వాళ్ళని పట్టుకోవాలి. కానీ అల్లు అర్జున్ అంటే అంత పెద్ద సంధ్య థియేటర్ అవునాను కాదన్నా, పెద్ద కెమెరాస్ ఉంటాయి ఆడ. కెమెరా చెక్ చేస్తే తొక్కినోడు ఎవరు తెలిసిపోతే వాడిని అరెస్ట్ చేస్తే అయిపోతుంది అవునాను కాదన్నా. నిజం ఆ విషయంలో మాకు చాలా హట్ అయినా. నేను చాలా బాగా చెప్పాలంటే పాప ఆయన మీ కేసులు అన్న 4 కేసులు పెట్టారన్న. 105 కేసు ఒకటి, 4 బెయిలబుల్ కేసు, అది 118 మన రెడ్ విత్ 3/5 పెట్టారు, ఒకటి బిఎన్ఎస్ పెట్టారు. అంటే నిజంగా 5-10 సంవత్సరాల దాకా బయటకు రావడానికి కేసు పెట్టారు. నాకైతే చాలా బాధ కలిగింది. చూస్తుంటారే పాపం రీసెంట్ గా 1000 కోట్లు కొట్టిండు, ఇంకా సక్సెస్ మూవీ పెట్టలేడు తెలుగులో. చాలా బాధ కలిగింది. ఒక రకమైన రాజకీయం జరుగుతుందన్న. ఇప్పటి నుంచి అయినా దయచేసి మన తెలుగుడిగా నిజంగా తనే మటర్లేం చేయలేదు కదా. సో తిరిగి చనిపోయింది నిజంగా కామన్ ఇప్పుడు పెడతారు. నిజంగా రేవతి చనిపోయింది కదా, మనం ఏం చేయలేము, తిరిగి ప్రాణాన్ని కాపాడలేము. కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి అయినా ట్రోలింగ్ బంద్ చేయాలి. తనని నిజంగా కడిగిన ముత్యంలో బయటకు వస్తే నాకు నమ్మకం ఉందన్న. అతను హోప్ కూడా ఇచ్చాడు కుటుంబానికి, చూసుకుంటాను
వాళ్ళు చచ్చిపోయారు. నాకే రావాలి క్రెడిట్, మీరు ఎవరు బాధపడకండి అని చెప్పుకుంటూ మరి వెళ్ళాడు. సో ఈ నెగిటివ్ అయినా నేనే తీసుకుంటా, మీరు బాధపడకండి అని చెప్పాడు. సో అంత సాఫ్ట్ కార్నర్ అయిన అల్లు అర్జున్ నుంచి మీరు ఏం చెప్తారు? నిజంగా తను నిజంగా చెప్తాను చూడన్నా, లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ వరదలు వచ్చినాయి అన్న, మనం డబ్బులు ఇచ్చారు అప్పుడు మనం ఎందుకు క్లాస్ కొట్టలేరు మీరు? ఎప్పుడు ఆలోచన ఏడ దొరుకుతాడు. అదే కానీ ఆంధ్రప్రదేశ్ వరదలు వచ్చిన డబ్బులు ఇస్తే ఎవడు పోవాడు? అంత పెద్ద సినిమా వెహికల్ కొడితే ఎవడు పోవాడు? డబ్బులు ఇస్తే 20 లక్షలు ఎవడు పోవాడు? తెలుగులో ఎవరికి రాని నేషనల్ అవార్డు వచ్చింది, అప్పుడు కూడా నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఎవడు పోడు? అవునాను కదా, మంచి రికార్డు తెచ్చిండు. అవునాను కాదన్న, మంచి డాన్స్ అవుతాను, ఎంతో పెద్ద రికార్డు సంపాదించిన వ్యక్తిని మంచి విషయాలు ఎవడు పోవడం భయ. ఎప్పుడు దొరికితే ట్రోలింగ్ వేసుకుందామా? చూడండి కుండ ఉంటుందన్న, ఆ కుండలో నీళ్ళని ఎవడు చూడాడు? ఆ పొక్కనే వస్తాడు, పొక్కలు నీళ్ళు అన్నీ వస్తారు. నిజంగా దయచేసి ఇక్కడ నుంచి నేను ట్రోలింగ్ బంద్ చేసి ఒక చెప్తానా, తెలుగు ఇండస్ట్రీ చెప్తానా. ఇప్పుడు ఒక చిన్న చీమ కనిపితే ఇంకో చీమ చూస్తాను. అవునాను కాదన్న, అంత పెద్ద స్టార్కి అంత పెద్ద ఇష్యూ అవుతుంటే సినిమా యాక్టర్ ఇప్పుడు మెగాస్టార్ రంగంలో దిగిన. అవునాను కాదన్న, నాని కూడా రెస్పాండ్ అయ్యాడు. ఇది చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీ బ్రహ్మాజీ కూడా రెస్పాండ్ అయ్యాడు. ప్రతి ఒక్క హీరో రెస్పాండ్ కావాలి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు. నిజంగా ప్రతి ఒక్క నిజంగా చెప్తున్నా, అల్లు అర్జున్ అనే వ్యక్తి నిజంగా తను నార్మల్ వ్యక్తి కాదు, తన పాన్ ఇండియా స్టార్. తన వెనుక పెద్ద సునామీ ఉంది, ఆ సునామీ పేరే పవన్ కళ్యాణ్. తను ఇంకా రంగంలో దిగలేడు. దిగితే మాత్రం కథలు వేరైతే రాజకీయాలు మారిపోయే ఛాన్స్ ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ఉంది, పవన్ కళ్యాణ్ తలుచుకుంటే నేను చెప్పలేను కాదు. సో ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ లో ఏం చెప్తావు? ఫ్యాన్స్ కి ఏం చెప్తావు? సో నిజంగా దయచేసి ఎవరు అధైర్యపడకండి. చాలా మంది బాధపడతారు. అల్లు అర్జున్ 5-6 సంవత్సరాలు పెద్ద కేసులు కదా, 5-6 సంవత్సరాలు వెళ్ళిపోతాడేమో, సినిమాలు తీయడేమో అనుకుంటున్నాను. ఏం కాదు, కడిగిన ముత్యం లాగా మంచిగా వస్తాడని నాకు నమ్మకం ఉందన్న. థ్యాంక్ యూ. ఓకే.